ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ తెలియని వాళ్ళు ప్రపంచ పటంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు, ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఆయన కంపెనీలు ఎక్స్, ఒకప్పుడు ట్విట్టర్ అనేది ఉంటే దాన్ని ఆయన తీసుకున్నారు. తర్వాత టెస్లాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మోడర్న్ కార్ మేకర్ అనమాట. అధునాతనమైన కార్లను తయారు చేసి ఒక టెస్లా కంపెనీ అధినేత. దాంతోపాటు స్పేస్ ఎక్స్, ఈరోజు అమెరికా, నాస్, భారత్, ఇస్రో, అదేవిధంగా చైనీస్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీ లాంటి పెద్ద పెద్ద అంతరిక్ష రంగ కంపెనీలను పక్కన పెట్టి స్పేస్ ఎక్స్కి అధినేత ఆయన. అలాంటి ఎలాన్ మస్క్ ఈరోజు భారతదేశం కోసం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్నే పక్కన పడేశారు. ఇది పెద్ద విచిత్రం. ప్రపంచమే షాక్లో ఉంది, చైనా షాక్లో ఉంది. ఎందుకు చైనా షాక్లో ఉంది, ఎందుకు ట్రంప్కి షాక్లో ఉన్నారంటే, ట్రంప్ విధానం ఏంటి? అమెరికా ఫస్ట్, టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాని గ్రేట్ చేసేస్తా, అమెరికా కోసం ఎంతకైనా అయినా ఎవరితో యుద్ధానికి వెళ్ళడానికైనా ఆశ్చర్యమే. చైనాతో ట్రేడ్ వారికి వెళ్ళిన ఆయన. కానీ ఈ ట్రంప్ని అధికారంలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎలాన్ మస్క్. ఎవరు అసలు ట్రంప్ గెలుస్తాడు అనుకోనప్పుడు ఆయన నువ్వు గెలుస్తావని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. ట్రంప్ గెలిచారు. ట్రంప్ కూడా ఆయన గౌరవించి డోజ్ అనౌట్ పెట్టారు. అదేంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. గవర్నమెంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో, అమెరికా గవర్నమెంట్ యొక్క ఖర్చులు వాటిని తగ్గించి పెంచడంలో ఎలాన్ మస్క్ చాలా కీలక పాత్ర పోషించారు. ఈవెన్ భారతీయ రామస్వామిని కూడా బయటకు గెంచేశారు ఆయన. దాన్ని అదుపు చేశాడనమాట. ఇప్పుడు ట్రంప్ ఆయన ఎల్లమనే అథారిటీ కూడా లేదు అమెరికా అధ్యక్షుడని. ఎందుకంటే ఆయన అంత కృషి ఉంది. ఆయన ప్రపంచంలోనే రిచెస్ట్, ఆయన దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఆయన పెట్టుబడులు అమెరికాకు అవసరం. తర్వాత అమెరికా పెట్టబోయే ఈ గోల్డెన్ డోమ్ కూడా ఆయన కంపెనీ ఉంది, స్పేస్ ఎక్స్. అవి అలాంటి అతను భారత్ కోసం ఎందుకు బయటకు వచ్చాడు అనేది ఒకటి వస్తుంది. ఈయన డోజులోకి వెళ్ళినప్పటి నుంచి ఈ టెస్లా కంపెనీ నష్టాల్లో ఉంది. అదేవిధంగా వాళ్ళ స్పేస్ ఎక్స్కు ఉంటే ఈ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. కానీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారత్. ఈ కార్లకైనా, ఈ స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ లింక్స్కైనా, ఈయన యొక్క కంపెనీలు ఏదైనా ఓపెన్ ఏఐ లాంటి వాటికి కూడా పెద్ద మార్కెట్ భారతదేశంలో ఉంది. తర్వాత ఈ టెస్లా కార్లు మేకింగ్ తయారు చేయడానికి చైనాలో రేట్లు పెరిగిపోయినాయి. అమెరికాలో తయారు చేయడం కుదరదు. అదే భారత్లో తయారు చేస్తే ఇప్పుడు అమెరికాలో, చైనాలో తయారు చేస్తున్న ఈ టెస్లా కార్ల కంటే తక్కువ ఖర్చుతో భారత్లో ఉత్పత్తి చేయొచ్చు. వీటిని ప్రపంచానికి ఎగుమతి చేయొచ్చు. అదొకటి. రెండు, టెస్లా కంపెనీకి ఒక అద్భుతమైన మార్కెట్ ఈరోజు భారత్లో ఉంది, చైనాతో సమానంగా, అమెరికా కంటే ఎక్కువగా. కాబట్టి భారత్ మార్కెట్గా ఉపయోగపడుతుంది. కార్లు చౌకగా తయారు చేయొచ్చు. కాబట్టి భారత్ రావాలి. భారత్ వస్తాను అంటే ట్రంప్ వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే ఐఫోన్ కూడా వెళ్ళొద్దు అన్నాడు. కాబట్టి ట్రంప్ క్యాబినెట్లోంచి ఆయన సింపుల్గా బయటకు వచ్చిన 2 రోజుల్లో ఆయన తండ్రిని ఇండియా పంపించి ఆల్రెడీ ఇచ్చారు, మేము టెస్లా కంపెనీ ఇండియా వెళ్తుంది అని. మోడీ గారితో మీటింగ్ అవ్వడం జరుగుతుంది ఎక్కడికక్కడ. అంటే ఏంటి? టెస్లా కంపెనీ తన ఇంటర్నెట్ కంపెనీని, స్టార్ లింక్ కంపెనీలని, వాటిని ఇండియా తీసుకురావడానికి, ఓపెన్ ఏఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇండియాలో అమెరికా అధ్యక్షుడు అడ్డం వస్తున్నాడని అమెరికా క్యాబినెట్లోంచి బయటకు వచ్చి ఈరోజు టెస్లా కంపెనీని ఇండియా తీసుకొస్తున్నాడు. ఎందుకు చైనా షాక్ అవుతుంది అంటే, ఇది చైనాకి షాక్. ఎందుకంటే టెస్లా కంపెనీ ఆల్రెడీ కార్లను తయారు చేస్తుంది చైనాలో, చైనా నుంచి ఎగుమతి చేస్తుంది. ఈరోజు ఐఫోన్ కంపెనీ ఇండియా ఎలా వచ్చిందో టెస్లా కంపెనీ కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోద్ది ఈరోజు ఈ ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో. అంటే చైనా నుంచి ఇంక ఎలాన్ మస్క్ అక్కడ కార్లను తయారు చేయడు. దాంతో ఈ టెస్లా కంపెనీ కార్లన్నీ కూడా ఎస్పెషల్లీ ఈవీ కార్లన్నిటి కూడా స్వయం శోధిత కార్లు, అంటే డ్రైవర్లెస్ కార్లన్నీ కూడా ఇండియా నుంచి తయారీ ఎక్స్పోర్ట్ అవుతాయి. చైనాకి షాకు, అమెరికాకి షాకు. సో ఏమైనా ఎలాన్ మస్క్ బిజినెస్ పరంగా, అంటే బిజినెస్ చౌకగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడం, అక్కడ మార్కెట్ని చేజిక్కించుకోవడం అనేది వ్యాపారస్తుల లక్షణం. ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. మేము తయారు చేసి ఇస్తాం, రండి, మేము అన్నీ ఇస్తామని ఇండియా ఆహ్వానిస్తుంది. మార్కెట్ ఉందో ఉపయోగించుకోమంటుంది. పెట్టుబడులు పట్టుకొస్తాడు, టెక్నాలజీ పెట్టుకొస్తాడు. దీనికోసం అమెరికా అధ్యక్షుడు వెళ్ళనివ్వడు. కాబట్టి అమెరికా అధ్యక్షుడిని పక్కన పెట్టి ఈరోజు బిజినెస్ డిసిషన్ తీసుకున్నాడు. సో ఎలాన్ మస్క్ ఈరోజు అమెరికాను వదిలి ట్రంప్కి హ్యాండ్ ఇచ్చి భారతదేశానికి వచ్చారు. ఇక్కడ నుంచి టెస్లా కంపెనీ ఇక్కడికి చైనా నుంచి కూడా షిఫ్ట్ అవబోతుంది. సో ప్రపంచానికి, అమెరికాకి, చైనాలకి షాక్ ఇచ్చి ఎలాన్ మస్క్ వచ్చారంటే, ఇది భారతదేశం యొక్క
ఆర్థిక సాఫల్యాన్ని సూచిస్తుందన్నమాట. ఎంత చౌకగా మనం ఉత్పత్తి చేస్తున్నామని చెప్తున్నాం. 2 ఎగుమతిదారుకు. సో భారత్ అనేది ఒక లుక్రేటివ్ మార్కెట్ అనమాట. ఒక ఐస్కాంతం లాంటిది పెట్టుబడులకి, టెక్నాలజీకి, తయారీ రంగానికి, మార్కెట్కి. ఇది భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఒక మిరాకిల్. ఈరోజు ప్రపంచ కుబేరుని అమెరికా అధ్యక్షుని వదిలించుకొని భారతదేశం వస్తున్నాడు. ఏమైనా ఇండియా వెల్కమ్స్ ది ఎలాన్ మస్క్.